ఆంధ్ర ఒడిశా అంతర్రాష్ట్ర ఘాట్ రోడ్డులో బోల్తా పడిన బియ్యం లారీ 7 కిలోమీటర్ల మేర భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్తో రాత్రంతా ప్రయాణికుల అవస్థలు. ఒడిశా అంతర్రాష్ట్ర ఘాట్ రోడ్లో రాత్రి సమయంలో జరిగిన లారీ ప్రమాదం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల పరిధిలోని ఘాట్ రోడ్లో ఒడిశా నుంచి ఆంధ్రాకు వస్తున్న బియ్యం లోడ్ లారీ రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో బోల్తా పడింది. జగదల్పూర్ నుంచి వైజాగ్ పోర్టుపై ప్రయాణిస్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపు తప్పి పడిపోయినట్లు సమాచారం. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో దాదాపు 7 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణిస్తున్న వాహనదారులు, చిన్నపిల్లలు, వృద్ధులు రాత్రంతా రోడ్డుపైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులు మాట్లాడుతూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం వరకు తీవ్ర అసౌకర్యానికి గురయ్యామని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం 6 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ల సహాయంతో లారీని పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్ను సవ్యంగా పునరుద్ధరించారు. నిన్న రాత్రి సుమారు 11-12 గంటల సమయంలో పీకొనవలస సుంకి ఘాట్ రోడ్ మధ్యలో ఒక లారీ CG04M2826 నెంబర్ గల లారీ యొక్క డ్రైవర్ హరి బంధు అని చెప్పి అతను తన యొక్క లారీని కొంచెం స్పీడ్గా నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఆ బియ్యం లోడుతో ఉన్నటువంటి ఆ లారీ రోడ్డుకి అడ్డంగా తిరగబడడం జరిగింది. దీనికి సంబంధించి ఉదయం వరకు కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడం, తర్వాత పోలీసు వారు కూడా వెళ్ళి ఆ ట్రాఫిక్ని మా సిబ్బంది అంతా కూడా కష్టించి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడం జరిగింది. ఇలా ఈ వెహికల్కి సంబంధించి వివరాల్లోకి వెళ్తే ఈ వెహికల్ మార్నింగ్ 10 గంటలకి జగదల్పూర్ నుంచి సుమారు 30 టన్నుల ఉప్పు బియ్యంతో బయలుదేరింది విశాఖపట్నం పోర్టు వెళ్ళడానికి. అది కరెక్ట్గా రాత్రి 10-11 సమయంలోకి మన ఘాట్ రోడ్ కంకనాపల్లి దగ్గరికి వచ్చేసరికి మన డ్రైవరు స్పీడ్గా నడపడం వల్ల అది తిరగడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఈరోజు ఉదయం డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేశాము. ఆయనకి ఎటువంటి మద్యం తాగలేదని తెలిసింది. దీనిపైన కేసు నమోదు చేయడమే కాకుండా ఆ రైస్ వచ్చినవి కరెక్టా కాదనేది ఎంఆర్ఐ రిక్వెస్ట్ చేయడం జరిగింది. పరిశీలించి పిమ్మట అవి మంచి రికార్డులు అయితే తప్పకుండా అవి కోర్టు పంపిస్తాము. లేదు పీడిఎస్ రైస్ కానీ ఇంకా ఏ రైస్ అయినా సరే తప్పకుండా అనాథరైజ్ రైస్ అయితే తప్పకుండా వాటిని సీజ్ చేసి రెవెన్యూ అధికారులకి తప్పకుండా అప్పగిస్తాం.